అసలు నీడ్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్స్. సో ఇక్కడ సెగ్మెంటేషన్ కోసం మాట్లాడారు. సో మెమరీ సెగ్మెంటేషన్ చేసి మెమరీని ఐడియల్గా ఉంచకుండా ఇప్పుడు ఏది ఎంత మెమరీ కావాలో అంత మెమరీని యూటిలైజ్ చేసుకుంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది పైప్ లైనింగ్ ప్రాసెస్లో చాలా సెగ్మెంట్ రిజిస్టర్స్ కోసం మాట్లాడారు అనమాట. సో నీడ్ ఆఫ్ దిస్ మెమరీ సెగ్మెంటేషన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సో 8086కి ఏంటంటే 1 మెగాబైట్ మెమరీ ఉన్నది. సో ఇట్ హ్యాస్ 1 మెగాబైట్ మెమరీ. సో ఈ మొత్తం మెమరీని మనం ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యూటిలైజ్ చేసుకోవడం కోసం దాన్ని పోర్షన్స్గా డివైడ్ చేశారు. సెగ్మెంటేషన్ ఈజ్ నథింగ్ బై డివైడింగ్ ఇంటూ పోర్షన్స్. సో ఆ పోర్షన్స్ని డివైడ్ చేస్తూ ఆ ప్రాసెస్ని మనం సెగ్మెంటేషన్ అంటున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ పార్టిషనింగ్ ద లార్జ్ మెమరీ ఇంటూ స్మాల్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ సెగ్మెంటేషన్. ఓకే, సో మెమరీ సెగ్మెంట్స్గా ఎప్పుడైతే చేసామో ఈచ్ పార్టీషన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఎ సెగ్మెంట్. సో ప్రతి ఒక్క 8085కు ఒక 1 MB మెమరీ ఉన్నది. దీన్ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క సెగ్మెంట్కి ప్రతి ఒక్క పోర్షన్ని మనం సెగ్మెంట్ అంటాం. ప్రతి ఒక్క సెగ్మెంట్ రిజిస్టర్గా తీసుకుంటాం. లేదంటే సెగ్మెంట్కి 64 కిలోబైట్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇందులో మళ్ళీ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది మెమరీ. ఇదంతా టోటల్ డేటానే, మొత్తం అంతా మెమరీనే. కాకపోతే సెగ్మెంట్ రిజిస్టర్స్లోని డేటా అనేది కూడా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంటుంది. సో ఆ రిజిస్టర్స్ ఏంటి స్టోర్ చేస్తాయి, ఎంత స్టోర్ చేస్తాయి, ఎందుకు స్టోర్ చేస్తాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ద కంప్లీట్ 1 మెగాబైట్ మెమరీ 1 MB మెమరీ డివైడెడ్ ఇంటూ, ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్స్లో 1 MB మెమరీ అంటే అసలు ఆలోచించండి. ఓకే, ఇక్కడ 8086లో 1 మెగాబైట్ మెమరీని మనం దీన్ని 16 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేసే మెమరీ 32 GB ఇంటర్నల్ మెమరీ వచ్చి, అలాగా మైక్రో ప్రాసెసర్లో ఒక మెమరీ ఓన్లీ 1 మెమరీయే ఉంటుంది. టోటల్ మెమరీ వచ్చి 1 మెగాబైట్ ఉంటే ఆ 1 మెగాబైట్ని 16 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సో దాన్ని ఒక్కొక్క సెగ్మెంట్ అంటున్నాం. ఒక సెగ్మెంట్ని 64 కిలోబైట్ సైజు, ఒక సెగ్మెంట్ రిజిస్టర్ తాలూకా ఒక సెగ్మెంట్ మెమరీ తాలూకా సైజు 64 కిలోబైట్స్ అవుతుంది. ఓకే, ఈచ్ ఈజ్ అసైన్డ్ యాజ్ ఏ బేస్ అడ్రస్. ప్రతి ఒక్క సెగ్మెంట్ రిజిస్టర్ ఆర్ సెగ్మెంట్ మెమరీ బేస్ అడ్రస్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. బేస్ అడ్రస్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ అడ్రస్ అనమాట. సో ద బేస్ అడ్రస్ దట్ ఐడెంటిఫైస్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది సెగ్మెంట్. సో ఇదొక సెగ్మెంట్ అనుకోండి, ఇదొక సెగ్మెంట్ అనుకోండి. సో దీని తాలూకా స్టార్టింగ్ అడ్రస్, ఎండింగ్ అడ్రస్, అలాగే దీని తాలూకా స్టార్టింగ్ అడ్రస్, ఎండింగ్ అడ్రస్ తెలుస్తాయి బేస్ అడ్రస్కి. ఓకే, బేస్ అడ్రస్ is that to identify the starting address of the segment. So only four segments can be active at any time. సో ఎప్పుడు కూడా ఒక 4 సెగ్మెంట్ మాత్రమే ఎప్పుడు యాక్టివ్లో ఉంటాయి. ఆ 4 ఏంటంటే కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్. సో ఈ కోడ్ సెగ్మెంటు, డేటా సెగ్మెంటు, స్టాక్ సెగ్మెంటు, ఎక్స్ట్రా సెగ్మెంట్స్ మనం సెగ్మెంట్ రిజిస్టర్స్ కోసం మాట్లాడేటప్పుడు చాలా డీప్గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ప్రస్తుతం మాత్రం ఈ సెగ్మెంట్స్ని జస్ట్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి ఈ 4 సెగ్మెంట్స్ మాత్రం. అడ్వాంటేజెస్ ఆఫ్ మెమరీ సెగ్మెంటేషన్స్ ఏంటంటే టు అచీవ్ బెటర్ మెమరీ ఆర్గనైజేషన్ చాలా బెటర్గా అచీవ్ చేయడం కోసం. అలాగే స్టాక్స్ సెగ్మెంట్, సో ప్రొవిజన్ ఆఫ్ సెపరేట్ స్టాక్ మెమరీని అలాగే ఆపరేటింగ్కి యూజ్ చేసే దట్ ఆపరేట్స్ విల్ ఓన్లీ ఆన్
విల్ నాట్ బి కరప్టెడ్. ఓకే. సో దీంట్లో ఏంటంటే స్టాక్ మెమరీ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది స్టాక్ సపరేట్గా. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం ఎప్పుడైతే యూజ్ అవుతుంటాయో ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎప్పుడు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అవ్వకుండా ఉంచడం కోసం, సో ఎప్పుడు కూడా మన ఓఎస్ స్టాక్ సెగ్మెంట్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడు డేటా అనేది ఎరేజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో మల్టీ టాస్కింగ్ అంటే మల్టీ యూజర్ సిస్టమ్స్ డిజైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ మెమరీ సెగ్మెంటేషన్ ద్వారా. సో ఎప్పుడైతే మీరు విండోస్ లాగిన్ అయినప్పుడు మీరు ఒక వేరే యూజర్ తోటి లాగిన్ అయ్యారు అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ యూజర్ 1 యూజర్ 2 లాగిన్ అయినప్పుడల్లా మీకు మెమరీ అనేది కొంత యాక్సెస్ అడ్మిన్ యాక్సెస్ అనుకోండి, అడ్మిన్కి మొత్తం మెమరీ యాక్సెస్ ఉంటుంది. కానీ అడ్మిన్ కాకుండా వేరే యూజర్ యాక్సెస్కి మాత్రం లిమిటెడ్ మెమరీ యాక్సెసే ఉంటుంది. అది మనకి అడ్వాంటేజ్. సో ఎప్పుడైనా ఒక యూజర్ వచ్చి ఏదైనా డేటా డిలీట్ చేయాలనుకున్నా అది డిలీట్ అవ్వదు అనమాట. సో ఇట్ హ్యాస్ టు గెట్ సమ్ అడ్మిన్ రైట్స్. ఓకే. సో ఇలాగా మనం మెమరీ సెగ్మెంటేషన్ కోసం మాట్లాడుకున్నాం. అలాగే ఫీచర్స్ కోసం. సో ఫీచర్స్ ఆఫ్ 8086 వీటి కోసం. సో ఫీచర్స్ ఆఫ్ 8086 వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్. సో 16-bit ప్రాసెసర్ 8086 అనేది 16-bit ప్రాసెసర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1979. సో ఇట్ యూజెస్ 16 lines ఆఫ్ డేటా అనేది 16 lines, 16-bit అడ్రస్ డేటా లైన్స్ ఉంటాయి. అండ్ the 16 lower order address bus are multiplexed with the complete 16-bit data. సో ఇక్కడ 8085లో AD0 to AD7 లోవర్ బైట్ అడ్రస్ డేటా రెండు మల్టీప్లెక్స్డ్ అయి ఉంటాయి. ఇక్కడ అడ్రస్లో 16-bit అడ్రస్ అంటే AD0 to AD15 అని ఉంటుంది. ఓకే. లోవర్ బైట్ అడ్రస్. ఓకే. ఇది 16-bit మొత్తం. AD0 to AD15లో ఏంటంటే AD అని అంటే అడ్రస్ బై డేటా లైన్స్. సో ఈ అడ్రస్ బై డేటా లైన్స్ అనేది మల్టీప్లెక్స్డ్ లైన్స్ అనమాట. సో AD0 AD అంటే A0 ఆర్ D0, D0 నుండి AD15. సో టోటల్ వచ్చి A0 to A15 మొత్తం 16 bits. ఈ 16 bits కాస్త మల్టీప్లెక్స్డ్ లైన్స్. 16 bits అనేవి మల్టీప్లెక్స్డ్ అంటే రెండిటికి యూజ్ అవుతాయి అన్నమాట. సేమ్ 16 lines. సో ఎప్పుడు అడ్రస్ వస్తుంది, ఎప్పుడు డేటా వస్తుంది అనేది మనకి అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ పిన్ ఆల్రెడీ 8085లో మనం డిస్కస్ చేసాం దీని గురించి. ఆ మిగిలిన 4-bit హయ్యర్ ఆర్డర్ A16, A17, 18, A19. సో ఈ 4 bits చూడండి. 16-bit లోవర్ ఆర్డర్ అడ్రస్. 16-bit లోవర్ అడ్రస్ ఏంటంటే A0 to A15 లోవర్ ఆర్డర్ వస్తుంది. లోవర్ ఆర్డర్ అడ్రస్ ఈజ్ మల్టీప్లెక్స్డ్ విత్ complete 16-bit data. The next 4 higher order address lines are multiplexed with status signals. సో ఇవి స్టేటస్ సిగ్నల్స్ తోటి. సో ఈ లోవర్ ఆర్డర్స్ అడ్రస్, హయ్యర్ ఆర్డర్స్ అడ్రస్ ఏంటంటే 8086లో హయ్యర్ ఆర్డర్ అడ్రస్ లైన్స్ స్టేటస్ లైన్స్ తోటి మల్టీప్లెక్స్డ్ అయ్యాయి. సో ఈ A16 to A19, సో 16, 17, 18, 19 4 స్టేటస్ లైన్స్ తోటి S0, S1, S2, S3 ఈ 4 లైన్స్ తోటి మల్టీప్లెక్స్లు అయ్యి ఉంటాయి. అలాగే
20 lines of address bus operates in multiplexed mode. 20 bit అడ్రస్ మల్టీప్లెక్స్డ్ మోడ్ లైన్స్లో ఆపరేట్ చేసి ఉంటే, నెక్స్ట్ ఇట్ యూజెస్ 20 line address bus, hence its address capability is 2 power 20, which is 1 megabyte. 8086కి 1 megabyte మెమరీ అని అన్నాం కదా. ఈ 1 megabyte మెమరీ ఎలాగొచ్చిందంటే, ఈ అడ్రస్ లైన్స్, ఎన్ని అడ్రస్ లైన్స్, 20 అడ్రస్ లైన్స్. సో 2 power 20 వచ్చి ఆల్మోస్ట్ 1 megabyte మెమరీ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం స్పేస్ which can be utilized by 8086 processor. So it is a 40 pin IC. 85 కూడా 40 pin IC, 86 కూడా 40 pin IC. సో మైక్రో ప్రాసెసర్ ఇప్పుడు 40 pin IC. కాకపోతే లోపల ఉన్న టెక్నాలజీ, క్లాక్ స్పీడ్ ఇవన్నీ మారిపోతూ వచ్చాయి అన్నమాట. ఇట్ కంటైన్స్ 24 ఆపరెంట్ అడ్రస్ మోడ్స్. సో ఇట్ కంటైన్స్ 24 ఆపరెంట్ అడ్రసింగ్ మోడ్స్. సో దీంట్లో అడ్రసింగ్ మోడ్స్ కోసం డిస్కస్ చేసినప్పుడు ఈ 24 మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ కోసం మాట్లాడదాం. సో ఇట్ ఈస్ మల్టీబస్ సిస్టమ్ కంపాటబుల్ ఫీచర్. సో మల్టీబస్ అన్నాం కదా, అడ్రస్, డేటా, కంట్రోల్. సో దిస్ ఈజ్ మల్టీబస్ సిస్టమ్ క్యాపబిలిటీ ఫీచర్ అనేది అడ్రస్, డేటా, అలాగే కంట్రోల్ బస్సెస్ కూడా. ఇట్ కంటైన్స్ 24 ఆపరెంట్ అడ్రసింగ్ మోడ్. సేమ్ పాయింటే రిపీట్ చేశాడు, ఈ 2 పాయింట్స్ సేమ్. ఇట్ ఇంప్లిమెంట్స్ N channel. ఓకే, దిస్ ఈస్ N channel డిప్యులేషన్ లోడ్ అండ్ సిలికాన్ గేట్ టెక్నాలజీ. సో HMOS హైబ్రిడ్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీ అనేది యూజ్ చేశాడు. అలాగే రేంజ్ ఆఫ్ ది క్లాక్ చూడండి, క్లాక్ తాలూకా రేంజ్. సో 8086 అనేది దాని క్లాక్ స్పీడ్ 1 MHz. మనం నార్మల్ మన ప్రాసెసర్ బేసిక్ స్పీడ్ వచ్చి 2.3 gigs. సో 2.3 GHzతో పోల్చుకుంటే ఇప్పుడున్న 8086 తాలూకా స్పీడ్ ఎంతో చూడండి, 5 kHz. ఓకే, 5 kHz అనమాట. సో దీన్ని మీరు రెసిప్రోకల్ చేశారనుకో, F=5 kHz కాబట్టి దీని టైం తెలియాలంటే 1/f చేస్తే దీని టైం తెలిసిపోతుంది, మిల్లీ సెకండ్స్లో వస్తుంది అనమాట. ఓకే, సో 8086లో 2.1. సో వర్షన్, ఇవన్నీ వర్షన్స్ అనమాట ప్రాసెసర్లో. -2 ప్రాసెసర్ అనేది 8 MHz. -1 8086-1 ప్రాసెసర్ వచ్చి 10 MHz. సో ఆర్కిటెక్చర్లో ఏం మారలేదు, క్లాక్ స్పీడ్ పెంచారనమాట. ఓకే, సో ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ మనం బ్లాక్ డయాగ్రామ్ గురించి, వాటిలో ఉండే ఈచ్ అండ్ ఇంటర్నల్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.